మహారాష్ట్ర షిరిడీలో ఉన్న ఆ సాయినాథుని దర్శించుకోవాలని నేను ఎన్నో సంవత్సరాలుగా అనుకున్నప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఊరి ఇరుగులం శ్రీ వెంకటాద్రి భక్త సమాజం వల్ల ఆ కోరిక తీరింది. తిరుపతి జిల్లా ఇరుగులం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటాద్రి భక్త సమాజం సభ్యులం 16 మంది కలిసి మా ఇరుగులం గ్రామం నుంచి షిరిడీకి మా యాత్రనైతే మొదలు పెట్టాము. ఈ 5 రోజుల యాత్రలో ఎన్నో గొప్ప గొప్ప ప్రదేశాలు, అద్భుతమైన ఆలయాలనైతే చూపిస్తాను, తప్పకుండా చూసేయండి. మావా, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మావా, ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్లేసెస్ మీకు చూపించాలంటే కనుక తప్పకుండా అక్కడ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి మావా. రేపు ఉదయాన్నే తిరుపతిలో 8 గంటలకు ట్రైన్ ఎక్కితే షిరిడీకి 10:30కి చేరుకుంటాము. అందుకనే 3 పూట్లకు సరిపడా ఫుడ్ ఇంటి దగ్గరనే మొత్తం రెడీ చేసేసుకున్నాము. ఇంకా పక్క రోజు ఉదయాన్నే 3 గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి 4 గంటలకు మా యాత్రను అయితే స్టార్ట్ చేసేసాము. ఉదయాన్నే 4 గంటలకు స్టార్ట్ అయితే కరెక్ట్ గా 7:15 తిరుపతి రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నాము. ఇక్కడికి రాగానే రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లోనే ఉన్న ఈ టిఫిన్ సెంటర్ దగ్గరకు అయితే వచ్చేసామండి. మా 3 పూట్లు వచ్చేసి రేపు మార్నింగ్ దాకా సరిపోతుంది. అందుకని ఇక్కడ టిఫిన్ తినేసి ఇక స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. వెంకటాద్రి భక్త సమాజం సభ్యులందరూ ఒక చోట చేరుకొని ఎవరెవరు టికెట్ నెంబర్లు ఎక్కడెక్కడ వస్తాయో అన్ని చూసేసుకొని ఇక ట్రైన్ రాగానే ఎక్కేసాము. నాకైతే సైడ్ అప్పర్ బెర్త్ వచ్చిందండి. ఇక వాయిస్ ఓవర్లు ఇచ్చుకునే దానికి ఏ మాత్రం భయం ఉండదు. ఇక ఏ డిస్టర్బెన్స్ లేకుండా దుప్పటే వేసుకొని ఫుల్గా వాయిస్ ఓవర్లు ఇచ్చేసుకుంటాను. ఇక టికెట్స్ విషయానికి వస్తే తిరుపతి నుంచి షిరిడి వెళ్ళడానికి థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నామండి. పర్ పర్సన్ కి 1700 రూపాయలు అయితే పడింది. మొదటి రోజు మొత్తం ఇక వీడియోలు ఎడిట్ చేసుకుంటే దానికి వాయిస్ ఓవర్లు ఇచ్చుకునే సరిపోయిందండి. రెండవ రోజు ఉదయాన్నే లేచేసరికి మహారాష్ట్ర పచ్చటి పొలాలు అయితే కనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే రాయ్గఢ్ ఫోర్ట్. శివాజీ మహారాజ్ గారు కట్టించిన అద్భుతమైన రాయ్గఢ్ ఫోర్ట్ ఇది. ఇవన్నీ చూసుకుంటూ ఉదయాన్నే 11:30కంతా షిరిడి రైల్వే స్టేషన్ కి అయితే చేరిపోయాము. అలానే లోకల్లో ఉన్న ఆటో వాళ్ళని కూడా మాట్లాడుకునేసి టెంపుల్ కి దగ్గరలో ఉన్న మంచి బడ్జెట్ లో రూమ్స్ ఏమన్నా చూపించమని అడిగేశాము. తర్వాత అందరం కలిసి రైల్వే స్టేషన్ దగ్గర ఒక మంచి గ్రూప్ ఫోటో తీసేసుకొని అటు నుంచి ఇక బయటకు అయితే వెళ్ళిపోయాము. ఫైనల్ గా టెంపుల్ కి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న ఈ గోవింద్ పార్క్ హోటల్ దగ్గరకు అయితే తీసుకొచ్చేసారండి. హోటల్ అయితే ప్రీమియం గా చాలా బాగుంది. అలానే మేము వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో ఎక్కువ రేట్స్ చెప్పారు. ఆ తర్వాత 16 మంది ఉన్నామని చెప్పడంతో మాకైతే రేట్స్ కూడా మంచిగా తగ్గించారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఏసీ రూము. ఈ రూమ్ వచ్చేసి పర్ డే కి 900 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. వర్తో కాదో కామెంట్ చేయండి. రూమ్స్ లోకి వచ్చామో లేదో మంచిగా అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక టెంపుల్ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. దారి మధ్యలో ఉన్న ఈ ఆంధ్ర భోజనం హోటల్ దగ్గర అయితే ఆగాము. గుంటూరు వారి తెలుగు భోజనం అండి. ఇక లోపలికి వెళ్ళంగానే మంచి వెరైటీస్ తో పెట్టారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు గనక షిరిడి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ హోటల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనంతో పాటు చపాతీలు కూడా పెడతారండి. టేస్ట్ బాగుంటుంది. మీరైతే తప్పకుండా వెళ్ళండి. ఇక మా భోజనాలంతా అయిపోయిన తర్వాత సాయిబాబా దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. షిరిడి ఆలయానికి పక్కనే ఉన్న ఈ మండపంలో సాంప్రదాయ నృత్యాలు అయితే ప్రతిరోజు వేస్తుంటారండి. మేమైతే వెళ్ళినప్పుడు చాలా బాగుంది.
ఇంకా ఫైనల్ గా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇలా గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నామండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.